హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. పెన్షనర్ మిత్రులందరికీ కూడా నమస్కారం. మన ఛానల్ ద్వారా పెన్షనర్ సోదరులందరికీ కూడా ఎప్పుడు శుభవార్తలు వినిపించాలని నేను కోరుకుంటూ ఉంటాను. అయితే ఈరోజు అయ్యో ఇటువంటి వార్త వినవలసి వచ్చిందా అని అనుకునేటటువంటి ఒక వార్త చెప్పవలసి వస్తుంది. తప్పదు. అదేమిటంటే కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని గురించి వచ్చినటువంటి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఒక తీర్పు. రిట్ పిటిషన్ 2482/2024 పై గౌరవ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ వారు 28 ఏప్రిల్ 2025 తేదీన కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాలు 3 నెలలకు తగ్గించాలనే కేసు కొట్టివేస్తూ తుది తీర్పు వెలువరించారు. ఈ కేసు గురించి దాఖలైనటువంటి పలు పిటిషన్లపై గౌరవ హైకోర్టు వారు పలు అంశాలను సృష్టిస్తూ ఫైనల్ జడ్జిమెంట్ని పిటిషన్స్ అన్నిటిని కూడా కొట్టివేయడం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ తరపునటువంటి న్యాయవాదులు పిటిషన్ వేసిన తరపున న్యాయవాదుల యొక్క వాదనలు విన్న తర్వాత గౌరవ హైకోర్టు వారు ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్ కమ్యుటేషన్ రూల్స్ 1944 రూల్ 18 అనుసరించి ఈ కేసులు వేయబడ్డాయి. దాన్ని అనుసరించి కమ్యుటేషన్ రికవరీ 15 సంవత్సరాలు వాయిదాలుగా వసూలు చేయడం అనేది అన్జస్టిస్ అని, కావున రికవరీ రిజిస్ట్రేషన్ 11 సంవత్సరాలు 3 నెలలకు తగ్గించాలని పిటిషనర్స్ తరపున న్యాయవాదులు కోర్టు ముందు రిప్రజెంట్ చేశారు. దీనిపై కోర్టు కమ్యుటేషన్ సంబంధించి ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980, వివిధ ప్రభుత్వాల ఉత్తర్వులు, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు, వివిధ రాష్ట్రాల కోర్టుల తీర్పులు, పలు సెంట్రల్ పే కమిషన్ సిఫార్సులు, దానిపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, మన రాష్ట్ర 9, 10, 11 పే కమిషన్ సిఫార్సులు, ప్రభుత్వ నిర్ణయాలు, ఈ కేసుపై పిటిషనర్స్ తరపు న్యాయవాదుల యొక్క వాదనలు, పెన్షనర్స్ మార్టాలిటీ రిస్క్ అంటే సర్వీస్ పెన్షనరు కనుక గతించినట్లయితే, అంటే ఈ కమ్యుటేషన్ కాలం పూర్తవకుండా గతించినట్లయితే తర్వాత తదుపరి ఫ్యామిలీ పెన్షన్ నుంచి కమ్యుటేషన్ వాయిదాలు తీసుకోరు కదా, ఇటువంటి మార్టాలిటీ రిస్క్, ఆర్థిక పరమైన లెక్కలు వంటి పలు అంశాలను పరిశీలన చేసింది గౌరవ హైకోర్టు వారు. ప్రభుత్వం తన కౌంటర్ అఫిడవిట్ లో దాఖలు చేసిన పలు అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని కమ్యుటేషన్ రికవరీ రిజిస్ట్రేషన్ పీరియడ్ 15 సంవత్సరాలు సముచితమైనదని భావిస్తూ పిటిషనర్స్ కోరినట్లుగా 11 సంవత్సరాలు 3 నెలలకు తగ్గించడం సాధ్యం కాదని, కావున ఈ రిట్ పిటిషన్ తో పాటు దాఖలైన ఇటువంటి అన్ని పిటిషన్స్ ను డిస్మిస్ చేస్తూ తుది తీర్పులు ఇవ్వటం జరిగింది. ఈ తీర్పు పెన్షనర్స్ కు తీవ్ర నిరాశ నిస్పృహలను కలిగిస్తున్నది. పెన్షనర్స్ అందరూ కూడా భావించారు, మన ముందు తరాల వారికి తగ్గుతుంది కాబట్టి తర్వాత మనకు కూడా తగ్గుతుంది అని ఎంతో ఆశ పెట్టుకున్నారు. అయితే గతంలో కోర్టు వారికి ప్రభుత్వం వారు పెన్షనర్స్ నుండి కమ్యుటేషన్ రికవరీ 135 నెలలు దాటిన వారిని నిలుపుదల చేస్తూ ఇవ్వబడిన సర్క్యులర్ ఉత్తర్వులు కూడా ఈ తీర్పు వల్ల రద్దు కాబడతాయి. కావున 135 నెలలు దాటిన తర్వాత 15 సంవత్సరాల కన్నా ముందు రికవరీ నిలుపుదల చేసిన వారి నుండి తిరిగి రికవరీ చేసే ప్రమాదం కూడా మన ముందు. పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి మొదటి నుండి కూడా ఈ విషయమై పెద్దలందరూ కూడా చెప్తూ వచ్చారు. కోర్టు ద్వారా కాకుండా ప్రభుత్వం నుండి ఉత్తర్వులు సాధించాలని తలలు పండిన మేధావులు చెబుతూనే ఉన్నారు. అయితే స్టేట్ ఎగ్జిక్యూటివ్ లో తీసుకున్న నిర్ణయం మేరకు కోర్టుకు వెళ్లకుండా ప్రభుత్వం నుండి ఉత్తర్వులు సాధించడానికి ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి మన స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు వారు పలు రిప్రజెంటేషన్లు ఇవ్వటం జరిగింది. ఏది ఏమైనా ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కరించడం కోసం 12వ పే కమిషన్ ఏర్పాటు అయిన తర్వాత కమిషనర్ గారికి అన్ని వివరాలతో కూడిన రిప్రజెంటేషన్ ఇవ్వటం, మరోవైపు ప్రభుత్వానికి నేరుగా రిప్రజెంట్ చేస్తూ 135 నెలలకు తగ్గిస్తూ ఇచ్చిన సర్క్యులర్ స్థానే జీవోని విడుదల చేయాలని ప్రయత్నిస్తూ ఉండాలి. అందువల్ల స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు వారు ఈ అంశంపై ప్రభుత్వం వారిని పెన్షనర్ పట్ల
సానుభూతితో పరిశీలన చేసి 135 నెలలకు కమ్యూటేషన్ రికవరీని రిస్టోర్ చేస్తూ జీవోను జారీ చేయవలసిందిగా కోరవలసిందిగా మరి జిల్లా అసోసియేషన్లు రాష్ట్ర అసోసియేషన్కి రిక్వెస్ట్ పంపి ప్రభుత్వానికి డైరెక్ట్గా అభ్యర్థించవలసి ఉంది. అయితే మరి అంతా మంచి జరుగుతుందని ఆశిద్దాం. ఏది ఏమైనప్పటికీ మనం కమ్యూటేషన్ తీసుకున్నప్పుడు 15 సంవత్సరాలకని సిద్ధపడే ఉన్నాం కాబట్టి ఎవరు కూడా మరి డిసప్పాయింట్ అవ్వద్దు. జరిగితే అంతా మంచి జరుగుతుంది. దేనికైనప్పటికీ మనం సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు మరి ఆల్రెడీ నిలుపుదల చేసినటువంటి ఈ కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల చేసినటువంటి మిత్రులకి వారు కూడా మానసికంగా సిద్ధపడి ఉండాలి. దేనికంటే త్వరలోనే వారు తగ్గించినటువంటి ఈ డబ్బుని తిరిగి కట్టవలసి రావాల్సిన అవకాశం ఉండొచ్చు. అది ఎప్పుడే మనం ఊహిస్తున్నామంటే అది ఏమిటనేది ఇంకా తెలియదు. ఏదైనప్పటికీ అందరికీ మంచి జరగాలి అని ఆశిస్తూ మరి సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.